నమస్తే అందరికీ, నా పేరు మౌర్య. మీరు చూస్తున్నారు ప్రీ మార్కెట్ అనాలిసిస్ ఆఫ్ 16th December 2025. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ఎలా ట్రేడ్ చేయాలో, బెస్ట్ లెవెల్స్ ఏంటో, ఎక్కడ వరకు టార్గెట్స్ హోల్డ్ చేయాలో అన్నీ అయితే డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేసే ముందు ఒక్కసారి నిన్న చెప్పిన ప్రిడిక్షన్ వర్క్ అయిందో లేదో ఒకసారి చూద్దాం. నిన్న నేను చెప్పింది ఏంటంటే మార్కెట్ మిడిల్లో ఎక్కడ ఓపెన్ అవుతుంది, ట్రేడ్ తీసుకోకండి అన్లెస్ ఇది పూర్తిగా పైకైనా వెళ్ళనివ్వండి లేకపోతే కిందకైనా రానివ్వండి అని చెప్పాను. మార్కెట్ ఓపెన్ అవ్వడమే ఒక 15-20 మినిట్స్లో కిందకైతే వచ్చింది. ఈ 25,927 రేంజ్ని ప్రాపర్గా రిట్రేస్మెంట్ కంప్లీట్ చేసుకొని బ్రేక్అవుట్ అవ్వాలని చెప్పాను. అది ప్రాపర్గా మన కిందకు వచ్చి రిట్రేస్మెంట్ కంప్లీట్ చేసుకొని బ్రేక్అవుట్ ఇవ్వడం అయితే జరిగింది. ఈ బిగ్ క్యాండిల్ మీరు అబ్జర్వ్ చేస్తే బ్రేక్అవుట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు ప్రాపర్గా ఎంటర్ అయి ఉంటే ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ఈ టాప్ వరకు మీరు మంచిగా హోల్డ్ చేసుకొని ప్రీమియం గ్రాప్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీని తర్వాత మోస్ట్ ఆఫ్ ద మార్కెట్ మనకి సైడ్ వేస్ అయిపోయింది. ప్రీమియమ్స్ కూడా అంత గెయిన్ అయితే కనిపించలేదు. ఇక్కడ మీరు బుక్ చేసుకొని ఉంటే మంచి ప్రీమియం గెయిన్ అని చెప్పచ్చు. నిన్న మనం చెప్పిన అనాలిసిస్ ప్రాపర్గా వర్క్ అయితే అయింది. ఈరోజు ఎలా ట్రేడ్ చేయాలో ఒకసారి మాట్లాడేసుకుందాం. సో నిఫ్టీ గురించి చెప్పే ముందు నేను మీకు ఒకసారి బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూపిస్తాను. మీరు గమనించినట్టయితే మనకి మార్కెట్లో పైనుంచి ఒక ట్రెండ్ లైన్ అయితే ఫామ్ అవుతుంది. 1, 2, 3. సో మార్కెట్ ఈ లెవెల్ని బ్రేక్అవుట్ అయితే చేయడం జరిగింది. నిన్న బ్రేక్అవుట్ చేసి రిట్రేస్మెంట్ కంప్లీట్ చేసుకుంది. అండ్ మళ్ళీ ఒకసారి మీరు గమనిస్తే ఇక్కడ ఒక ప్రాపర్ రెసిస్టెన్స్ అయితే ఉంది. ఈ రెసిస్టెన్స్కి ప్రాపర్ రిజెక్షన్ వచ్చి కిందకు రావడం జరిగింది. సెకండ్ టైం రిజెక్షన్ వచ్చింది, థర్డ్ టైం రిజెక్షన్ వచ్చింది, ఫోర్త్ టైం మార్కెట్ ఈ రెసిస్టెన్స్ని ప్లస్ ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్అవుట్ చేసి మరి పైకి అయితే వెళ్ళి రిట్రేస్మెంట్ కంప్లీట్ చేసుకుంది. సో మార్కెట్ ప్రస్తుతానికి నో గ్యాప్ అప్ నో గ్యాప్ డౌన్లో అయితే రన్ అవుతుంది. సో సమ్వేర్ అరౌండ్ ఇక్కడ ఓపెన్ అయిందంటే మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్అవుట్లో అంటే 59,550 బ్రేక్అవుట్లో మీరు ప్రాపర్గా ఎంటర్ అయిపోయి పైన లెవెల్స్ వరకు అయితే హోల్డ్ చేసుకోవచ్చు. ఆ లెవెల్స్ ఏంటో మీరు ఆప్షన్ చైన్ చూసి తెలుసుకోండి. ఇప్పుడు నిఫ్టీ గురించి మాట్లాడుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ క్లియర్గా అప్ మూవ్ ఇస్తుందని తెలిసిపోయింది. అలానే నిఫ్టీలో కూడా ఒక మంచి ట్రెండ్ లైన్ అయితే ఫామ్ అవుతుంది. 1, 2 దాని దగ్గరకు వచ్చింది బట్ టచ్ అవ్వలేదు. 3 నిఫ్టీ కూడా దీన్ని బ్రేక్ చేసే ఛాన్సెసే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ బ్రేక్ చేస్తే రిట్రేస్మెంట్ కోసం వెయిట్ చేయండి. ఈ పర్టికులర్ రిట్రేస్మెంట్ కంప్లీట్ చేసుకొని పైకి బ్రేక్అవుట్ ఇస్తే ఎంటర్ అయిపోవచ్చు. 3 లెవెల్స్ అయితే మీకు ఒక చెప్తాను. ఆ లెవెల్స్ వరకు మీరు హోల్డ్ చేసుకొని గ్రాప్ చేసుకోవచ్చు. ఒకటి నేను ప్రిడిక్ట్ చేసే లెవెల్ వచ్చి 26,150 లెవెల్, ఇంకొకటి 26,228 to 230. ఓకే, ఇది ఒక లెవెల్. ఇంకొకటి 26,300. ఈ 3 లెవెల్స్ అయితే నేను ప్రిడిక్ట్ చేస్తున్నాను. ఈ 3 లెవెల్స్లో ఏ లెవెల్స్కైనా మార్కెట్ ఈరోజు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. సో నేను మిమ్మల్ని హోల్డ్ చేయమని చెప్పట్లేదు, ఎందుకంటే ప్రీమియమ్స్ చాలా స్మూత్గా డికే అయిపోతాయి సెకండ్ హాఫ్లో. ఒకవేళ మీరు హోల్డ్ చేయాలి అనుకుంటే నెక్స్ట్ వీక్ ప్రీమియం తీసుకొని హోల్డ్ చేయండి. ఫస్ట్ హాఫ్లో ఈరోజు వీక్ ప్రీమియమ్స్తో ప్లే చేయండి. సెకండ్ హాఫ్ నెక్స్ట్ వీక్ ప్రీమియం తీసుకొని ప్లే చేయండి ఇఫ్ ఎట్ ఆల్ ప్రాపర్ బ్రేక్అవుట్స్ మీకు ఉంటే. నేను చెప్పేది ప్యూర్లీ ఎడ్యుకేషనల్ పర్పస్. సో మిమ్మల్ని నేను ట్రేడ్ పెట్టమని చెప్పట్లేదు. చూసి ఎలా ట్రేడ్ చేయాలో నేర్చుకోండి. మన టార్గెట్స్ వచ్చేసి ఒకటి 26,150, ఇంకోటి 26,228, ఇంకొకటి 26,300. ఈ 3 లెవెల్స్ నేను ప్రిడిక్ట్ చేస్తున్నాను. ఈ 3 లెవెల్స్లో ఏ లెవెల్స్ వరకైనా మార్కెట్ వెళ్ళే ఛాన్స్ అయితే ఈరోజు కనిపిస్తుంది. మోస్ట్ ప్రాబబ్లీ ఐఎమ్ గోయింగ్ టు ప్రిడిక్ట్ 26,150 అయితే ఈజీగా గెయిన్ అవుతుంది. సో బ్రేక్అవుట్లో ప్రాపర్ రిట్రేస్మెంట్ కంప్లీట్ చేసుకొని పైకి వెళ్తుంటే అక్కడ మీరు గ్రాప్ చేసుకొని హోల్డ్ చేసుకొని మంచి ప్రీమియమ్స్ అయితే గెయిన్ చేయొచ్చు. ఈ అనాలిసిస్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. నా వీడియోస్ చూస్తూ మీరు ప్రాఫిటబుల్గా ఉంటే నాకు కింద చెప్పండి. ఐ విల్ బీ హ్యాపీ దట్ మీరు నా అనాలిసిస్తో ఏదో ఒకటి నేర్చుకొని ప్రాఫిటబుల్ అవుతున్నారని. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ కలుసుకుందాం కొత్త వీడియోస్తో. అప్పటి వరకు బాయ్.